ఇక వివరాల్లోకి వెళ్తే మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈసీ నోటిఫికేషన్ రావడం, నామినేషన్లు షురూ కావడంతో అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ముందుకెళ్తున్నాయి. ఈ రోజు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నేతలతో వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రేపో మాపో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయనున్నారు. ఇక మరోవైపు ఈ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి మొదటి రోజు ఫ్రైడే రోజు ఒక్కటే నామినేషన్ వచ్చింది. ఈ రోజు ఎక్కువ మంది వేసే అవకాశం ఉంది. బట్ 3 గంటల వరకు మనకి ఎంత అనేది తెలుస్తుంది. సో ఓటర్కి సంబంధించి ఎవరైనా సరే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాళ్ళందరిది కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి కేసు టు కేసు నిర్ణయం తీసుకుంటాం. ఈ 14 నామినేషన్లు పూర్తి అంటున్నారు కదా, మొత్తం ఎన్ని నామినేషన్ సెట్లు పూర్తి చేస్తున్నారు? వాళ్ళు వేసిన దాని ప్రకారం మనకు 14వ తారీఖు వరకే టోటల్ నెంబర్ తెలిసే అవకాశం. అయితే జిల్లా కలెక్టర్ గారు ఒకటే చెప్తున్నారు, ఎలాంటి అవకతవకలు లేకుండా మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు అయితే 2 నామినేషన్లు అయ్యాయని, 14 వరకు మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చిన తర్వాత స్క్రూటినీ చేసిన అనంతరం మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. 14వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ అంటున్న కలెక్టర్తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఇది మొత్తం విషయం మాట్లాడండి. జిల్లా కలెక్టర్ చెప్పండి, మొత్తం ఓటర్లలో కూడా కొన్ని అవకతవకలు జరిగిన పూర్తి విచారణ చేస్తాం. సో మనకి మొదటి రోజు ఫ్రైడే రోజు ఒక్కటే నామినేషన్ వచ్చింది. ఈ రోజు ఎక్కువ మంది వేసే అవకాశం ఉంది. బట్ 3 గంటల వరకు మనకి ఎంత అనేది తెలుస్తుంది. సో ఓటర్కి సంబంధించి ఎవరైనా సరే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాళ్ళందరిది కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి కేసు టు కేసు నిర్ణయం తీసుకుంటాం. ఈ 14 నామినేషన్లు పూర్తి అంటున్నారు కదా, మొత్తం ఎన్ని నామినేషన్ సెట్లు పూర్తి చేస్తున్నారు? వాళ్ళు వేసిన దాని ప్రకారం మనకు 14వ తారీఖు వరకే టోటల్ నెంబర్ తెలిసే అవకాశం. ఇది జిల్లా కలెక్టర్ గారు ఒకటే చెప్తున్నారు, ఎలాంటి అవకతవకలు లేకుండా మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు అయితే 2 నామినేషన్లు అయ్యాయని, 14 వరకు మొత్తం ఎన్ని నామినేషన్లు వచ్చిన తర్వాత స్క్రూటినీ చేసిన అనంతరం చివరికి లిస్టు ఫైనల్ చేస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్తున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఇది మొత్తం విషయం మాట్లాడండి. జిల్లా కలెక్టర్ చెప్పండి, మొత్తం మునుగోడు నామినేషన్ల పర్వం కోలాహలంగా కొనసాగుతుంది. ఈ రోజు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరికొంతమంది స్వతంత్రులు అభ్యర్థులు నామినేషన్ వేశారు. మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ చండూరు నుండి అందిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అట్టహాసంగా నామినేషన్ వేసి ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. మొత్తానికి ఈరోజు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేసినటువంటి నామినేషన్ కార్యక్రమానికి బండి సంజయ్తో పాటు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుక్, అదేవిధంగా ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరై ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ముగించి కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాగుబోతుల తెలంగాణగా మార్చారని, ఇక్కడ ధర్మమే గెలుస్తుందని కూడా అందరూ చెప్పారు. అయితే ఈ యొక్క నామినేషన్ల పర్వం 14 తారీఖు వరకు ఉంది. చివరి నిమిషంలో ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ కార్యక్రమాన్ని వస్తారనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూసుకుల ప్రభాకర్ రెడ్డి రాకపోవడంతో ఈరోజు టీఆర్ఎస్ నాయకులు నామినేషన్ లేదు. వాళ్ళు తిరిగి ఈ నెల 14 నామినేషన్ వేసే అవకాశం ఉంది. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కూడా 14వ తేదీనే నామినేషన్ వేయనున్నారు. ఆ యొక్క నామినేషన్ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. మొత్తానికి ఈ రోజు మాత్రం 3 గంటలు దాటిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్తో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమం అయితే వేశారు. ఇది చెండూరుకి వెళ్ళి అందిస్తున్న తాజా అప్డేట్. కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా, అమ్మా న్యూస్. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు బోగస్ మాటలని ప్రజలు నమ్మరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు మంత్రి దయాకర్ రావు నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసమే ఉప ఎన్నిక తీసుకొచ్చాడని, బీజేపీకి ప్రజలు ఓట్లు వేయరని అంటున్న మంత్రి దయాకర్ రావుతో
మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. అందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెండూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయం సార్ చెప్పండి, ఈ యొక్క చెండూరులో ప్రచారం నిర్వహించారు కదా, మీకు ఏ విధమైన స్పందన లభిస్తుంది? తెలంగాణ ప్రజలు మునుగోడు కాంగ్రెస్ చైతన్యవంతులు. నేను ఒకటే అంటున్నా, 100% నాకున్న 40 ఏళ్ల రాజకీయాల లోపల మునుగోడు ప్రజల మనోభావాలు తెలుసుకున్నా. ఉదయం నుంచి కూడా తిరుగుతున్నా. బీజేపీ పార్టీ మీటింగ్ పెట్టేవాళ్ళం కూడా వాళ్ళ మొహంలో చూశాను. నన్ను చూసుడుతో కొంతమంది తలకాయ ఉంచుతారు, కొంతమంది అగో దయన్న మేము ఏదో పోతున్నాం కానీ ఏదో అటు ఉత్తానే పోతున్నాం అంటే వాళ్ళు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా లేరు. ఇక్కడికి ఇదో 2 డివిజన్లు, 2-3 డివిజన్లు, ఈడ 1000 ఉంటుంది. 4 నుంచి 500 మంది కార్యకర్తలు వచ్చారు. మేము పిలిచింది కార్యకర్తల మీటింగ్కే. ఇంత మీటింగ్ అయినా పోకుండా ఉన్నదంటే కార్యకర్తలలో ఎంత పట్టుదల ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఏమంటే నా రాజీనామాతో ఇప్పుడు గిరిజన బంధు గిరిజనులు కూడా 10% రిజర్వేషన్లు ఆయన ఎవడైనా అడిగిండే ఆయన మాటలు అన్ని కూడా బోకర్ మాటలు ఉంటాయి. నేను మొదటి నుంచి చూస్తాను, అన్నదమ్ములై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క రాజీనామా వల్ల ఉపయోగం లేదని, టీఆర్ఎస్ తోటే మునుగోడు అభివృద్ధి చెందుతని ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అంటున్నారు. చెండూరు నుంచి కిరణ్, అమ్మ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని